ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమ, శిలువ సమయంలో జరిగినటువంటి సంఘటనలను ప్రతిరోజు 7 గంటల నుండి 9 గంటల వరకు దేవుని మందిరంలో కూడిక జరుగుతూ ఉంది. చాలామంది వస్తూ ఉన్నారు, ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. శిలువ సమయంలో ఏమేమి జరుగుతున్నాయో, శిలువ చెంత ఎలాంటి కొంతమంది స్త్రీలు ఎలా ఉన్నారో, శిలువ చెంత ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ఇలాగా అనేకమైనటువంటి వారు ఏ పనులు చేశారో ఒక చక్కటి క్రమమైనటువంటి పద్ధతిలో మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మోస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక సంఘటనను మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఏం జరిగింది అక్కడ అనంటే, ఆయన శిలువ మోస్తూ కొరడా దెబ్బలు తిని శిలువను మోసుకుంటూ వెళుతున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేసుకుని మోసుకుంటూ పిల్లరా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు కల్వరి గొల్గొతా కొండ మీదకి. ఆయన శిలువను మోస్తూ ఉన్నటువంటి సమయంలో శిలువ దగ్గర కొంతమంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ ఏం మాట్లాడారు అనంటే, రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ పిల్లరా వారు ఏం చేస్తున్నారయ్యా అనంటే, ఆయన దగ్గరికి వచ్చి ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట, రోదన చేస్తూ ఉన్నారు. రోదన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో పిల్లరా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ప్రభువారు అన్నారు వారి వైపు తిరిగి, అమలారా నా నిమిత్తము కాదు, ఏమన్నారు ఆయన, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చిన పనిని బట్టి నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను. మీరు నన్ను చూసి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏడవలసింది ఎవరు, దేని కొరకు ఏడవాలి అని అంటే, ఇదిగో మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకు మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని అన్నాడు అనంటే, పిల్లరా అప్పటికే కొన్ని గంటల ముందు వారి యొక్క పురుషులు సిలువ వేయండి అని అప్పగించినప్పుడు, పిల్లరా గ్రామంలో లేక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పురుషులు సిలువ వేయడానికి ఆయన అప్పగిస్తూ ఉన్నప్పుడు పిలాతు అన్నాడు, అయ్యా ఈయన దగ్గర ఏ నేరం నాకు కనబడట్లేదు కాబట్టి విడిచిపెడదాం అని అంటే ఒప్పుకోకపోగా ఆయనను సిలువేస్తేనే తప్ప మేము ఒప్పుకోమన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన అన్నాడు, అయ్యా మరి ఇలాంటి ఏ నేరము చేయని వారికి శిక్ష విధిస్తే అది దోషమయ్యా, కాబట్టి ఈయన రక్తం చిందిస్తే ఆ దోషం నా మీదకి వస్తుందేమో అని ఆయన ఏం చేశాడంటే, నీళ్లు రప్పించుకుని చేతులు కడిగేసుకున్నాడు. కడిగేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, అయితే మా మీదను మా పిల్లల మీదను ఆ నేరము వచ్చునుగాక, ఆ అపరాధము మా మీద ఏలుబడి చేయునుగాక అని వాళ్ళు ఏం చేశారంట, అంగీకరించారు. ఎప్పుడైతే వారు ఆ విధంగా అంగీకరించి ఆ రక్తాపరాధాన్ని వారు ఆహ్వానించారో, ఇప్పుడు అది జరిగిన కొన్ని గంటలకు ఈయన శిలువ మోస్తూ వెళ్తున్నటువంటి సమయంలో అనేక మంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే వారిని చూసి అన్నారు, అమ్మలారా నా కోసము ఏడవద్దు, మీకోసం ఏడవండి,
మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకో తెలుసా? ఇదిగో ఇప్పుడే మీ పురుషులు అనగా మీ యజమానులు అక్కడ ఒక భయంకరమైనటువంటి అపరాధాన్ని మా మీద మా పిల్లల మీద వచ్చునుగాక అని అన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరేం చేయాలి తెలుసా? మీరెళ్ళి ఏడవండి. ప్రభువా, ఇదిగో మా భర్తలు చేసిన పాపం, మా కుమారులు చేసినటువంటి పాపం, మా పిల్లలు చేసినటువంటి ప్రతి విధమైన పాపం, మా దోషం ఏదైతే ఉందో అది మా మీద మా పిల్లల మీద రాకుండగా అయ్యా కనికరించు నాయనా, ఏడవండి ఏడవండి అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అన్నారు ఆయన అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా సరే ఒక తప్పు చేశారు అనంటే అందులో ఒక మాట ఉంటుంది, మీరు చేసినటువంటి పాప శిక్ష, మీరు చేసినటువంటి దోష శిక్ష ఏదైతే ఉందో అది 3-4 తరాల వరకు వారి మీద ఉంటుంది అన్నాడు. నిర్గమకాండలో చెప్తాడన్నమాట. ఒకవేళ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటూ నా యందు విశ్వాసము కలిగిన వారైతే అలాంటి వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను అని వాక్యం చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పెద్దలందరూ చేసినటువంటి ఆ పాపపు శిక్ష ఇదిగో ఈ రోజుల్లో కాకపోయినా ఇప్పుడు జరగాల్సిన నష్టం జరుగుతుంది, జరగాల్సిన కార్యం జరుగుతుంది. ఇవన్నిటి విషయం ప్రక్కన పెట్టండి. ఆయన చెప్పినటువంటి ప్రవచనం కొన్ని రోజుల్లో మీ ఎడల నెరవేర్చబడినప్పుడు ఆ రోజుల్లో మీరు ఏమైపోతారు అని అంటే, ఇదిగో ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, 29వ వచనం. ఇదిగో వడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములై ఉన్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. కొన్ని రోజుల్లో పలానా రోజులు రాబోతూ ఉన్నాయి. ఆయన వచ్చేటువంటి సమయానికి ఏమేమి జరుగుతాయో, ఏ విధమైనటువంటి శిక్ష వారు అనుభవిస్తారో, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు ఆయన ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు 33.5 సంవత్సరాల కాలములు జరిగినటువంటి ఈ యొక్క మాట, జరిగినటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉందో, క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేసరికి టైటస్ చక్రవర్తి ద్వారా చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని ఆనాడు యెరూషలేము పట్టణ ప్రజలు చూశారు. గర్భిణీ స్త్రీలను లేదు, పాలిచ్చే పిల్లలకు తల్లులను లేదు, పిల్లల భయంకరమైనటువంటి నరమేధం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగింది. పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణభయంతో చల్లా చెదురైపోయారు. అదైనా చావక మిగిలినటువంటి వారు. అయితే పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, దేవుడు మన విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నిజంగా అలాంటి శిలువ సమయంలో కూడా ఇదిగో రాబోయే రోజుల్లో మీకు శ్రమ రాబోతుందయ్యా అని మనస్తాపంతో కూడినటువంటి మాట, నిజంగా మనస్సు కలత చెందినటువంటి మాట, ఆయన మాట్లాడినటువంటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, అసలు ఈరోజున మన ఇల్లులు ఎలాగున్నాయి, ఈరోజు మన గృహాలు ఎలాగున్నాయి? గత కొంతకాలంగా ఆ గృహాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజున నిజంగా మన కుటుంబాలు లేక మన గృహాలు ఎలాగున్నాయో అనే మాటను, కొన్ని మాటలు నేను మీకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, అదే లూకా శుభవార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడిండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు చదవబడినటువంటి వాక్య భాగం మనం చూస్తే, జక్కయ్య గురించి తెలియని వారు ఎవ్వరు లేరు. ఇప్పుడు వెనకాలకి వెళ్ళి ఒరే జక్కయ్య గురించి చెప్పండి రా అంటే ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు కూడా చెప్పేస్తారు. మనమంటే జక్కయ్య అండి పొట్టాడండి అని చెప్తాం, కానీ వాళ్ళు అయితే పాట రూపంలో చెప్తారు. కాబట్టి జక్కయ్య గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈయన సుంకపు గుత్తదారుడు, అంటే ఒక గుత్తానికి
ఈ ఊర్లో ఇంత పన్నుకు రావాలా అని అధికారులతో మాట్లాడేసి, సరే ఎంత ఇమ్మంటావు, 1,00,000 రూపాయల, సరే మొత్తాన్ని మీద ఈ పల్లివాడి గ్రామం మీద ఇదిగో 4,00,000 నేను ఇచ్చేస్తున్నాను, ఇంక ఈ ఊరు జోలికి మీరు రాకండి, ఈ ఊర్లో నేను నేను మీకు ముందు పెట్టుబడి పెట్టాను కాబట్టి కొంచెం నేను ఎక్స్ట్రా వసూలు చేసుకుంటా, కాబట్టి మీరు ఈ ఊరికి రాకండి అని చెప్పేసి అధికారులతో ఒక పట్టణాన్ని లేకపోతే ఒక గ్రామాన్ని ఆయన ఏం చేశాడంటే గుత్తానికి తీసుకున్నాడు. అందుకని ఆయన పేరేమన్నాడు, సుంకపు గుత్తదారుడు అని ఉంది అక్కడ. గుత్తగా తీసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి ఇంకా పట్టణం మీద పడి వాస్తవానికి రూపాయి అనుకోండి పన్ను 4 రూపాయలు వసూలు చేశాడు, లేకపోతే రూపాయి అనుకోండి పన్ను 10 రూపాయలు వసూలు చేశాడు. ఇంకా పై అధికారులు అడగడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ బేరం కుదురు చేసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడేసుకున్నాడు. ఇంక ఇతని యొక్క సంపాదన ఏంటయ్యానంటే అక్రమమైనటువంటి సంపాదనతో ఉన్నాడు. ఇప్పుడు బాగా ధనవంతుడైపోయాడు ఈయన. ధనవంతుడైనటువంటి జక్కయ్య ఒక రోజున ఎరుకో పట్టణం గుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని జక్కయ్య విన్నాడు. విన్నటువంటి ఆయన ఏం చేశాడయ్యా అంటే, అతను వాస్తవానికి శరీర రీత్యా పొట్టాడు. ఆ పొట్టివాడైనందున జనాలేమో చుట్టూ ఉంటారు. ఇప్పుడు మనమైనా సరే అందరం గుంపుకుండా నుంచున్నాం అనుకోండి, మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరో చూడాలంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? అందరూ ఒకే హైట్లో ఉన్నా కూడా మధ్యలో ఎవరున్నారో తెలియాలంటే కనపడుతుందా? కనపడదు. మనం అందరూ ఒకే సమానమైన హైట్లో ఉన్నప్పటికీ. అలాంటిది ఇంకా చిన్నగా కూతందున్నవాడికి ఏం కనపడుతుంది? ఇప్పుడు అనుకున్నాడు ఆయన ఏ మార్గం గుండా వెళ్తున్నాడా అని ఎంక్వైరీ చేశాడు. ఏ మార్గం గుండా వెళ్తున్నాడు? ఇలాగే వెళ్తున్నాడు. బాగా ఇలాగ వెళితే ఆయన కంపల్సరీ ఇదిగో ఈ మార్గం గుండా వస్తాడు. ఇక్కడికి వస్తే ఆయన చూడాలి అనే కోరిక నాకు ఉంది కాబట్టి గబగబా ఏం చేశాడంటే ఆయన చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఆ మార్గం గుండా వెళ్తాడు కదా, పైనుంచి అన్న ఆయన ఎలా ఉంటాడో చూద్దాము అనుకుని చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు ఏం జరిగిందంట? చదవమ్మ. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అనే మాట అక్కడ కనబడుతుంది. అసలు జక్కయ్య చెట్టు ఎక్కాడని ఎవరికైనా తెలుసా అమ్మా? అంతమంది జనసమూహం ఉన్నారు. ఒకవేళ చెట్టు ఎక్కుతున్నప్పుడు వాళ్ళ పిల్లలో లేకపోతే వాళ్ళ భార్యో ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ ఆయన ఆ మార్గం గుండా వస్తున్నాడన్న విషయం తెలిసిన తర్వాత ఎవరికి అక్కడ జనసమూహంలో వారికి ఎవరికి తెలియదు, కానీ మొత్తానికి ఈయన గబగబా చెట్టు ఎక్కి పైన కూర్చొని చూస్తా ఉన్నాడు. ఇలాంటి సమయంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి రాగానే ఒక మాట అన్నాడు ఆయన, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అంటే మానవుని యొక్క మనస్సులో ఉన్న కోరికను సహితము మన దేవుడు ఎరుగును. దేవునికే మహిమ కలుగును గాక. జక్కయ్య ఏ మనసుతో చెట్టు ఎక్కాడో దేవుడు చూశాడు. జక్కయ్య ఏ మనసుతో చెట్టు మీద నుండి నన్ను చూడాలనుకుంటున్నాడో ఆయన గమనించాడు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన వాడు గనుక కూడా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఒకవేళ రొట్టెల కోసమో స్వస్థతల కోసమో లేకపోతే ఏం చేస్తాడో చూద్దామనో ఇక రకరకాల కారణాలు బట్టి ఒకవేళ వెంబడిస్తే వెంబడించి ఉండవచ్చు. కానీ జక్కయ్య మనస్సును గమనించినప్పుడు ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, ఆయన దగ్గర ఏదో ఉంది అని విన్నాడు. కాబట్టి మొత్తానికి ఏదో ఒక రకంగా ఆయన చూడాలని ఆయన ఎదురు చూసి చెట్టు ఎక్కాడంట. తీరా ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పైకి ఇలా చూశాడు ప్రభు. జక్కయ్య త్వరగా కిందగా. ఈయన తలగా పైకి ఎత్తేటప్పుడు దాకా ఈయన పిలిచేంత వరకు కూడా ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆయన పలానా ఆయన పైన ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు. మొత్తానికి పైకి ఎక్కగానే జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఏమన్నాడు చదవమ్మా? నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎక్కేటప్పుడు ఎంత బాధపడి ఎక్కాడో తెలియదు కానండి, దిగేటప్పుడు మాత్రం జారిపోయాడు. ఎంత త్వరగా దిగుంటాడో. ఇప్పుడు ఆయన అన్నాడు ఒక్కసారిగా త్వరగా దిగిపోయాడు. దిగిపోయిన ఆయన వెంటనే అన్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడం అంతకన్నా గొప్ప భాగ్యమా, రండి నాయన అని చెప్పేసి ఏం చేశాడంట? అతను తన ఇంట
చేర్చుకున్నాడంట. చేర్చుకుని ఏం చేశాడు ఇప్పుడు? అందరూ అది చూచి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన పాపి అయిన ఈయన మనుషుల పాపి యొద్ద కదా, పాపి అయినా మనుషుల యొద్ద బస బస చేయాలని చాలా సనుకుకొనిరి. చాలా సనుక్కున్నారు. ఎవరంట? ఇప్పుడు యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అసలు భూమి మీదకి? అమ్మా, యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాను, లేక ప్రత్యక్షమయ్యాను. ఆయన పాపులను రక్షించాలని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈయన జక్కయ్యను కిందకి దిగిరా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళ జరిగిన సంఘటన, అసలు ఈ మనిషి పాపి కదా, పాపి ఇంట్లో బస చేయటం ఏంటి, చాలా విచిత్రంగా ఉన్నాడు ఈయన అన్నట్లుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట, జరిగిన సంఘటన చదవమ్మా. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా దానికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? అమ్మా, జక్కయ్య నువ్వు త్వరగా రా అంటే గబగబ దిగి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళ మనుషులందరికీ ఈయన ఎలా కనబడుతున్నాడంటే, వాస్తవానికి వారి దగ్గర బలవంతంగా పన్నులు వసూలు చేశాడు గనుక, ఏమండి వాళ్ళ దగ్గర చాలా క్రూరంగా ప్రవర్తించాడు గనుక, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళందరూ ఇతడు పాపి కదా అని అనుకుంటున్నారు. కానీ జక్కయ్య మనస్సు ఎరిగినటువంటి దేవుడు అనుకుంటున్నాడు, ఆయన ఇంటలో ఉండాలని యేసుప్రభు వారు అనుకుంటున్నారు. ఇప్పుడు దిగగానే అతనిలో ఉన్న మార్పు చూడండి. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకుని ఉంటే, నేను ఎవరి దగ్గర అయితే ఒకవేళ రూపాయికి 4 రూపాయలు తీసుకుంటే, అన్యాయంగా తీసుకున్న దానికి 4 రెట్లు నేను తిరిగి ఇస్తాను. ఇంకొక మాట అన్నాడు, నా ఆస్తి ఎంతైతే ఉందో నా ఆస్తిలో సగము ఇదిగో పేదలకు ఇచ్చేస్తాను. ఎవరు చెప్తే ఇస్తానన్నాడండి ఆయన? యేసుప్రభు చెప్పారా, అరే బాబు నువ్వు సగం సగం ఇచ్చేయి అని చెప్పారా? అక్కడ ఒక నిజమైనటువంటి మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తి జీవితంలో జరిగే దేవుని ప్రక్రియ అది. పిల్లలు ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేస్తే, ఆయన అంటున్నాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే అతను 4 అంతలు మరలా ఇస్తానని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభువారు అన్నటువంటి మాట, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. సరే, ఈ సమయంలో ఈ గృహాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గృహాల గురించి మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, ఈ జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ రక్షణ వచ్చింది. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తనను తాను సరిచేసుకున్నాడో, ఇప్పుడు ఈ కుటుంబం ఏమైందయ్యా అనంటే రక్షణ పొందిన ఇల్లు. కొన్ని ఇల్లులు మనం ధ్యానం చేద్దాం ఈరోజు. కొన్ని ఇల్లుల గురించి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. అంటే రక్షణ పొందిన ఇల్లు. జక్కయ్య చేసిన పొరపాటు సరిచేసుకున్నాడు. జక్కయ్య చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తిరిగి నేను ఇవ్వాల్సిన దానికంటే 4 రెట్లు ఇచ్చేస్తానని అన్నాడు. తనతో పాటు తన కుటుంబానికి కూడా రక్షణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఇక్కడ జక్కయ్య మనకు కనబడుతూ ఉన్నాడు. మరొక గృహాన్ని కూడా, మరొక ఇల్లును కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఆ తర్వాత అన్నాడు, యోబు నిత్యము అలాగున చేయుచు ఉండెను. పిల్లరా, ఇక్కడ ఒక గృహం కనబడుతూ ఉంది, ఒక ఇల్లు కనబడుతూ ఉంది. ఎవరిది ఆ ఇల్లు అని అంటే పిల్లరా, యోబు యొక్క ఇల్లు. యోబు యొక్క ఇంటిలో పిల్లరా తనకి 10 మంది సంతానం ఉన్నారు.
భార్య ఉంది, తర్వాత చాలామంది పనివారు ఉన్నారు, ఆ తర్వాత చాలా విస్తారమైనటువంటి సంపద, పశువులు, మేకలు, గొర్రెలు, ఇలాగ చాలా విస్తారమైన సంపద ఉన్నది. ఊజు దేశములోనే అతడు గొప్ప ధనవంతుడిగా లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉంది. ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నటువంటి ఆయన ఏమండి, ఏమాత్రము రెస్ట్ లేకుండా ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ఆయన, ఇప్పుడు ఆయన ఇంటి నిమిత్తం ఆయన చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అని అంటే, తన కుమారులు యవన దశలోనికి రాగానే, తన బిడ్డలు యవన దశలోనికి వచ్చారని తెలిస్తే బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎలాగుంటున్నారో వీళ్ళు, వాళ్ళ చూపులు ఎలాగున్నాయి, వారి మాటలు ఎలాగున్నాయి, ఎవరెవరితో సహవాసం చేస్తున్నారు, అసలు వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులు మంచోళ్ళే కాదా, అసలు వీళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమైపోతున్నారు నా పిల్లలు అని యజమానుడిగా ప్రభు ప్రియులరా ఇక్కడ యోబు ఆలోచన చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? తన కుమారుల నిమిత్తము లేక తన పిల్లల నిమిత్తము ఏం చేశారు అని అంటే, నిత్యము కూడా ఉదయకాల సమయంలోనే లేచి దేవుని సన్నిధిలో ప్రియులరా ఏం చేసేవారంట? దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. దహన బలులు అర్పించేటువంటి తండ్రి తన పిల్లలు ఎక్కడ పాపములో పడిపోతారేమో అని భయపడి, తన పిల్లలు ఎక్కడ పాడైపోతారో అనే విషయం అర్థం చేసుకుని, పిల్లరా యోబు యొక్క కుటుంబమును గురించి మనం ఆలోచన చేస్తే, కుటుంబం అంతా కూడా దైవికమైనటువంటి మార్గములో నడిపిస్తుకుంటున్నటువంటి ఇల్లు ఇది. తన భార్య విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, పనివారి విషయంలో కానివ్వండి, అందరి విషయంలో ఏం చేస్తున్నాడంటే యోబు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాడు. అప్పుడంటే బలి అర్పించేవాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే మనం ఏం బలి ఇవ్వాలి? ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో అరుణోదయమును లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను ప్రేమించి నాకు బిడ్డలు ఇచ్చావు, ఈ బిడ్డలు ఎలాగ పెంచాలో మాకు తెలియదు, బిడ్డలు యవనస్తులు అవుతూ ఉన్నారు, వారి భవిష్యత్తులో ఏంటి వారి పట్ల మీ ప్రణాళిక ఏంటి అయ్యా, వారికి మంచి భవిష్యత్తు నాయనా, ఇదిగో కాలేజీలకు వెళ్తున్నప్పుడు, లేకపోతే స్కూళ్ళకి వెళుతున్నప్పుడు, లేకపోతే సమాజంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు రకరకాలైనటువంటి మనుషులు ఎదురవుతూ ఉంటారు, ఏమో ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు, బిడ్డలను కాపాడు నాయనా అని తండ్రిగా తల్లిగా మనము ఇళ్లలో ప్రార్థన చేస్తే, మన ప్రార్థన మన పిల్లలకు కంచెగా ఉంటుంది. వెళ్ళటం వరకే, ఇంటికా నుంచి పంపించడం వరకే మన బాధ్యత, మరలా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిద్దాం అని అంటే, ఈలోపు లోకము చాలా భయంకరంగా ఉంది. ఎవరిని ఎప్పుడు మృంగుదునా అని సాతానుడు కూడా అవకాశం కోసం చూస్తూ, ఒకవేళ మనం మంచిగా ఉండాలన్నా మన పక్కన మనతో మాట్లాడే స్నేహితురాలే అనొచ్చు, ఎందుకు ఎంతకాలం ఎలా ఉంటాం మన ప్రార్థన ఇలా రా, పలానా సినిమాకి వెళ్దాం, లేకపోతే అలాగే వెళ్దాం, ఇలాగ వెళ్దాం అనగానే ఇంకా ఏం చేస్తారు? ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే సర్వసాధారణంగా మాట తిప్పలేరు. అదే మన వెనకాల ప్రార్థన ధూపం వేయగలిగితే, ఒకవేళ వెళ్ళాలి అనే మనసు వాళ్ళకి వచ్చినా ఖచ్చితంగా అందులోంచి బయటపడతారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, యోబు తన పిల్లల విషయంలో ఎక్కడైనా దేవుని దూషిస్తున్నారేమో, ఎక్కడైనా పాపము చేస్తున్నారేమో, ఎక్కడైనా దేవునికి అవమాన కార్యాలు చేస్తున్నారేమో అని ముందుగానే ఎరిగి అరుణోదయమున లేచి వారి నిమిత్తము ప్రియులరా ఆయన చేసినటువంటి బలి కర్మకాండను మనం చూస్తూ ఉన్నాం. బలి అర్పిస్తూ ఉండేవాడంట. ఈ రోజున తల్లిదండ్రులుగా మనకు కూడా విరిగి నలిగిన హృదయంతో మన పిల్లల విషయంలో బలి కర్మకాండ చేసే ప్రార్థనాత్మ మనకు కావాలి. అలా ప్రార్థించే తల్లులు లేవాలి, ప్రార్థించే తండ్రులు లేవాలి, ప్రార్థించేవారు ప్రియులరా సంఘములో, కుటుంబాల్లో, సమాజముగా చాలా మంది లేవలసినటువంటి అవసరం ఉంది. భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దైవికమైనటువంటి మార్గమును నడిపించినటువంటి ఇల్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. త్వరగా కొన్ని ఇంకా సమయం కూడా మనకు అవుతుంది, త్వరగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము
పేతురు ఆ 22వ మనుషుల వచనం. యుద్ధకు దిగివచ్చి, ఆ, ఇదిగో మీరు వెదుకుచున్న వాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగెను. అందుకు వారు, ఆ. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవనలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం మనం ఆలోచన చేస్తే కొర్నేలు అనబడినటువంటి ఒక భక్తిపరుడు కనబడుతూ ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని వాక్యాన్ని వినడానికి, దైవజనుడు పలానా స్థలంలో ఉన్నాడని దేవదూత ద్వారా వర్తమానము తెలుసుకుని పేతురు దగ్గరికి తన పనివారిని కొంతమందిని పంపించి తీసుకుని వచ్చిన తరువాత, ప్రియులారా ఈయన వచ్చేలోపు ఈయన చేసిన పని ఏంటయ్యా అని అంటే, ఇలాగ ఒక చిన్న కూటమి ఏర్పాటు చేసి తన ఇంటి వారందరినీ కూర్చుండబెట్టి తనతో ప్రియమైనటువంటి బంధువులను స్నేహితులను పిలిపించి వాక్యము వినే విధంగా అందరినీ సమకూర్చాడు. ఈ విషయం గడిచిన వారంలో కూడా మనం ధ్యానం చేశాం. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ఈ గృహము ఆతిథ్యమిచ్చిన ఇల్లుగా ఇది కనబడుతూ ఉంది. ఏందంట 22వ వచనం ఆఖరులు అన్నాడు, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను అని ఉంది అక్కడ. మన గృహాలు లేక మన ఇల్లులు ఎలా ఉండాలి అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షణ పొందిన ఇల్లు వలె మన ఇల్లు ఉండాలి. ఇప్పుడు మనలో చాలామంది ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను రక్షణ పొందాను, నా భార్య రక్షణ పొందింది, నా పిల్లలు కూడా రక్షణ పొందాలి అని ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పిల్లరా మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, మనతోటే ఇక్కడ ఆగిపోకూడదు. మన తర్వాత తరములో మన పిల్లలు రక్షణ పొందాలి, వారు కూడా త్వరలోనే మార్పు చెందాలి. నిజంగా మన జీవితాలలో ప్రార్థన చేయటమే కాకుండా తల్లిదండ్రులైనటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వారికి మాదిరికరంగా బ్రతుకుతూ మన భక్తి జీవితాన్ని చూసినప్పుడు వారు కూడా ఎలాగున ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా, అలాంటి ప్రయత్నము తల్లిదండ్రులుగా మనం కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దైవజనాంగమా, మన ఇల్లులు ఎలా ఉంటున్నాయి అసలు? ఒకరు మారు మనసు పొందే, ఒకరు భర్త మారు మనసు పొందే భార్య మారు మనసు పొందట్లా, ఒకరు భార్య మారు మనసు పొందే భర్త మారు మనసు పొందట్లా, ఇందాక చెప్పినట్లు ఒకరు ఇద్దరు మారు మనసు పొందే పిల్లలు మనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే కొర్నేలు యొక్క గృహములో పిల్లలా అతడు భక్తిపరుడై ఉండడమే కాదు, కానీ తన పిల్లలు, తన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అందరినీ కూడా కూర్చుండబెట్టి ఆయన వచ్చినటువంటి దేవుని సేవకునకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇల్లులా ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చదువు. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము చూడండి అక్కడ అన్నటువంటి 14వ వచనంలో, అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని అంటూ 15వ వచనంలో అన్నాడు, ఆమెయు ఆమె ఇంటివారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలిగిన దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను అనే మాట అక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. ఎవరి ఇల్లు అది అమ్మా? లూదియా అనేటువంటి దైవ భయము కలిగినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఒక వ్యాపారం చేస్తూ ఉంది. ఏంటి ఆ వ్యాపారం అంటే ఓదారంగు పొడి అంటే ఎర్రని పొడి. ఆ పొడి తిరిగి అమ్ముకుంటూ వస్తూ ఉంది. దాని ద్వారానే ఆమె జీవనం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే, అక్కడ పౌలు గారు వారితో పాటు మరికొంతమంది వచ్చి ఆ స్థలంలో ప్రార్థనా కూడిక జరుగుతుందని ఆ స్త్రీ కూడా విని మొత్తానికి ఆ ప్రార్థనా కూడికలోనికి వెళ్ళింది. వెళితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ప్రభు అంట ఆమె హృదయమును తెరిచాడు గనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది.
పౌలు చెప్పుతున్నటువంటి మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచిన తర్వాత ఏం చేసిందంట? ఆమెయు ఆమె ఇంటి వారందరూ పొందినప్పుడు బాప్తిస్మం పొందారంట. ఆమెయు ఆమె ఇంటి వారందరూ. ఈ ఇల్లు చూడండి, బాప్తిస్మము పొందినటువంటి ఇల్లు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన ఇంటిలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు? నేను తీసుకుంటే సరిపోతుందా? భార్య తీసుకుంటే సరిపోతుందా? మరి పిల్లలకు వద్దా? బాప్తిస్మం తీసుకున్నటువంటి వారి కుటుంబాల్లో పిల్లల ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఆశీర్వాదకరంగా ఉండాలో దేవుడు ఎన్నో విషయాలు మన కొరకు రాయించి పెట్టాడు కదా. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ ఇల్లు బాప్తిస్మము పొందినటువంటి ఇల్లు. మనం ప్రార్థనకు వస్తున్నప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రభువా ఈరోజు నీ మందిరంలోనికి వెళ్తూ ఉన్నాను, నీ దాసుని నోట నుండి వచ్చే ప్రతి మాట అది నా హృదయానికి పడవబడేదానిగాను, అది నా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉండేటట్లుగా నీవు నాతో మాట్లాడు నాయన. ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా వాక్యాన్ని నేను శ్రద్ధగా వినాలి అనే ఆలోచన నాకు దయచేయనని ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకుని రావాలి? మనం రెడీ అవుతామే లేటు, అతరా పెదరా ఆటో చెంబు ఇటో చెంబు వేసేసి కంగారుగా పరుగులు ఎత్తుకుని మొత్తానికి వచ్చేస్తాం. తండ్రి ప్రభు వెళ్తాను, వందనాలు నీకు వందనాలు అంతా అయిపోయింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సాతానుడు చాలా సులువుగా చిక్కులు పెడతాడు. వాక్యం శ్రద్ధగా వినేటప్పటికే మన పిల్లలే మనకి ఆ వినకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే అదే సమయంలో ఎవరొకరు లేచి నిలబెడతారు. పోనీ పక్కన రావని పని మీద లేచారేమో అని అనుకుంటారా? అబ్బాయి అలాగనుకోరు. ఎందుకు లేచిందో చూడాలి ఒకసారి. అందరు తలకాయలు అక్కడ తిరిగి లేచిన వైపే చూడాలి. పోనీ ఏదో లేచింది రావడం పని చేసుకుంటుంది, పోనీ మనకు మన వాక్యం వినాలి అనే మనసు రావట్లా. మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మరల్చబడడానికి మనం కూర్చునేటువంటి ఇదిగో ఈ ఆదివారం వచ్చేసరికి వాక్యాన్ని వినే సమయం దగ్గర ఒక గంట లోపే. ఈ గంట అయినా మనము శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి హృదయాన్ని సిద్ధం చేసుకుని మనస్సును స్థిరపరుచుకుని చక్కగా వినడానికి ప్రయత్నం చేసే సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ లూదియా అంట చాలా శ్రద్ధగా వెళ్ళి పౌలు చెప్తున్నటువంటి మాటలు వినడానికి కూర్చుంటే అదే సమయంలో దేవుని ఆత్మ ఏం చేసిందంటే ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో వెళ్ళిన వాక్యం వెళ్ళినట్లుగా ఆమె హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటే దేవుని వాక్యము ఎక్కడైతే మనలను పొడవబడుతుందో, ఎక్కడైతే మనతో సూటిగా మాట్లాడుతుందో మనకు తెలియకోకుండానే మనలో నుండి కళ్ళలో నుండి నీళ్లు వస్తా ఉంటాయి. ఎప్పుడైతే నీళ్లు ప్రవాహంలా వస్తుందో ఇప్పుడు ఆమె అనుకుంటున్నది, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను దర్శించు, నన్ను కనికరించు అని చెప్పి పాపాలన్నీ ఒప్పేసుకున్న తర్వాత బాప్తిసాల కార్యక్రమం దగ్గరికి వస్తే గబగబా ఆమె బాప్తిసం తీసేసుకుంది. ఆ తర్వాత తన ఇంటి వారందరి దగ్గర కూడా ఏం చేసిందంట? బాప్తిసం ఇప్పించేసింది. అంటే ఈ కార్యక్రమం జరగడానికి కొన్ని రోజులు టైం పట్టుంటుంది. జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆ వారు వెళ్ళే ముందు అంటున్నది, అయ్యా నేను దైవ భయం కలిగినటువంటి స్త్రీలను కనుక మీకు తోస్తే నా ఇంటికి వచ్చి కొద్ది రోజులన్నా మీరు ఉండండి అని బ్రతిమలాడుకుని తీసుకుని వెళ్ళింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన ఇల్లు ఎలా ఉంటుంది అసలు? అయ్యగారు అంటూ ఉండేవారు, ప్రార్థనలు లేని ఇల్లు ఏమనేవారు తెలుసా? గుర్తుంది ఎవరికైనా? గబ్బిలాల కంపు అనేవారు. ఎలాంటి ఇల్లు అంట? ప్రార్థన లేని ఇల్లులు వారింట్లో ఎలాంటి వాసన వస్తుందంటే గబ్బిలాల వాసన వస్తుందంట. అదే ప్రార్థించే ఇళ్లలో నుండి ఎలాంటి వాసన వస్తుందంటే సువాసన. పాటలు పాడుతూ ఉంటాం కదా మనం. కాబట్టి ఈ సమయంలో పిల్లరా ఎలాంటి ఇల్లుగా మనం ఉంటున్నాము అంటే ఇక్కడ 3 ఇళ్ళ గురించి చెప్పాను. రక్షణ పొందిన ఇల్లు, కుటుంబం అంతా కూడా దైవ మార్గంలో నడిపించబడిన ఇల్లు, ఆతిథ్యము ఇచ్చిన ఇల్లు, తర్వాత బాప్తిసం పొందిన ఇల్లు. 4 ఇల్లులు చూసాం. మరి 1, 2 ఉన్నాయి చూడండి, అవి కూడా చూసేద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 47 వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం.
యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినను అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు అని ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఒక వ్యక్తి వచ్చాడు, పెద్ద గొప్ప ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చిన ఆయన ఏం చేశాడయ్యా అనంటే, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, అంటే చనిపోతాడు. బహుశా డాక్టర్లు వెళ్ళి పెద్ద ఇంకా హోప్స్ పెట్టుకోకండి, చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడు, కాసేపో కూసేపో అని చెప్తూ ఉంటారు కదా. మనం ఐసీయూలో పెట్టినప్పుడు ఇంటికి పంపించేసేటప్పుడు డాక్టర్లు చెప్తారు. బహుశా ఈ పిల్లడి విషయంలో కూడా అదే మాట వారు సంబోధించి ఉండొచ్చు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఇంక ఏమి చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నా కుమారుడు ఏమైపోయాడు, చావ సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఇంకా చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవేదైనా కార్యం జరిగించు అని అంటే, నా కుమారుని స్వస్థపరచమలని నేను నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. అయితే పిల్లలు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఆయనతో చెప్పగా ఆ మనుషుడు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాడంట. ఏం చేసి వెళ్ళాడు? నమ్మి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయమంటాం చాలాసార్లు, అయ్యగారంటే కొంచెం ప్రార్థన చేయండి అంటాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చూపించాలి మన ప్రార్థనలో? నమ్మిక. అందుకనే ప్రభువారు ఒక ఆ వాక్యంలో మాట ఉన్నది, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము. ఇప్పుడు ఆ తండ్రితో అన్నాడు, అయ్యా నువ్వు నీ కుమారుడికి ఏం కాలేదు, బ్రతికున్నాడు, వెళ్ళు అని అనగానే ఆ మాట నమ్మి అతను వెళ్ళాడంట. వెళ్ళిపోతే అతను ఇంకా వెళ్ళుచుండగా అతనికి దాసులు, అతను ప్రయాణమే వెళ్తా ఉన్నాడు, అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పారు. ఏం చేశారంట? అతని కుమారుడు, ఇతనేమో ప్రయాణం సరే నమ్మాడు, వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యలోకి వెళ్ళేసరికి కుమారుడు బతికాడని చెప్పగానే వాళ్ళు కూడా అదే మార్గంలో సగం దూరం వచ్చారు. అయ్యా మీరేం భయపడాల్సిన పని లేదు, మీ కుమారుడు బ్రతికాడు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు అన్నాడు తండ్రి, ఏమన్నాడు చూడండి, ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు, ఏ గంటలో బాగుపడ్డాడు చెప్పవయ్యా, చెప్పండి అన్నాడు. చెప్తే అప్పుడు అన్నటువంటి మాట, వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పాను. అంటే ఎన్ని గంటలు అయిపోయినప్పటికీ నిన్న 1 గంటకు విడిచిపెట్టిందంట జ్వరం. అంటే వారు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాడు? దగ్గర సగం దూరం వచ్చారంటే నిన్న 1 గంటకు జరిగితే వాళ్ళు ప్రయాణం చేసి తెల్లారి ఇక్కడ దాకా వచ్చారంటే దగ్గర ఒకవేళ మనం అనుకుంటే 24 గంటలు ప్రయాణం చేశారనుకోండి. ఈయన కూడా ఒక 24 గంటలు ప్రయాణం చేసి వచ్చాడు అనుకుందాం. ఈయన సగం దూరం వచ్చాడు, వాళ్ళకు సగం దూరం వచ్చారు. ఇద్దరు కలుసుకునే సమయానికి మనం ఒక అనుకుంటే 24 గంటలు పడితే ఎన్ని గంటలకు వాడు బాగుపడ్డాడు చెప్పండి రా అంటే వాళ్ళు అన్నారు నిన్న 1 గంటకు జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అన్నటువంటి మాట చూడండి, యేసు ప్రభువారిని నేను అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. అదే సమయంలో ఆయన అన్నాడు, నీ కుమారుడు బ్రతికున్నాడయ్యా, వెళ్ళు అని అన్నాడు. నేను ఆ మాట నమ్మి వచ్చేసాను, అందుకే అడుగుతున్నాను, ఏ క్షణంలో ఆడు బాగుపడ్డాడయ్యా అంటే నిన్న 1 గంటగా అన్నాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదే మాట పలికినది కూడా నిన్న ఇదే సమయానికి. ఇప్పుడు దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినటువంటి ఇల్లు. ఏ ఇల్లు అంటది? దేవుని మాట మీద విశ్వాసం ఉంచినటువంటి ఇల్లు.
నిజంగా మన విశ్వాసం ఎంతవరకు ఉంటుంది? నిజంగా మన విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో ఎలాంటి కార్యాలు మనం చూడగలుగుతున్నాం? చూడండి, ఇక్కడ ఆయన అన్నాడు, నా కుమారుణ్ణి బాగు చేయయ్యా, చచ్చిపోతే సిద్ధంగా ఉన్నాడు అయ్యా అంటే, నువ్వు వెళ్ళో బతుకున్నాడు అని అనగానే నమ్మేసి వచ్చేసాడు అంతే. ఆ మాట నమ్మగానే దారిలో ఎదురైనప్పుడు ఎన్ని గంటలకు జరిగిందంటే నిన్న 1 గంటగా అయితే నాతో ప్రభు చెప్పిన మాట కూడా అదే సమయం. ఈరోజు మనం ఆలోచన చేస్తుంటే పిల్లరా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు. అందుకే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన ఇల్లు ఎలా ఉంది? అసలు మన ఇల్లు ఎలాగుంది? ఇక్కడ మన ఇల్లు గురించి ఆలోచన చేస్తే ఆయన అన్నాడు, దేవుని మాటల యందు నమ్మిక ఉంచినటువంటి ఇల్లు ఇది. నువ్వు నమ్ముతున్నావా నిజంగా? దేవుని మాట అంటే విశ్వాసం ఉందా? దేవుని మాట అంటే నమ్మకం ఉందా? దేవుని మాట అంటే నీకు ఏమాత్రమైనా సరే విశ్వాసం కనపరచగలుగుతున్నామా? చివరగా ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా చూసుకుని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఎవరి కుటుంబం కనబడుతుంది, లేక ఎవరి ఇల్లు కనబడుతుంది అని అంటే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బండ మీద ఇల్లు అని అంటే ఇక్కడ 2 గృహాలు చూపిస్తాడు అక్కడ. ఒకటి ఇసుక మీద కట్టబడిన ఇల్లు, రెండోది బండ మీద కట్టబడిన ఇల్లు. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఏమండి, చాలా జాగ్రత్తగా రూపాయి పోగేసి జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టుకుని ఒక స్థలం కొనుక్కున్నప్పుడు అందులో ఇల్లు కట్టుకోవడానికి ఏం చేస్తాము అని అంటే ముందు పునాదులు గట్టిగా ఉండాలి అని ఎత్తాం. పునాదులు గట్టిగా లేకుండా నేను 3 స్టేర్లు వేసేస్తాను అని అంటే మరి పునాది నిలబడాలి కదా. కాబట్టి ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే ముందు పునాదులు వేసేటప్పుడు మంచి రాడ్లు, తర్వాత మంచి ఇసుక, మంచి ఆ సిమెంట్ ఇవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా దానికి కావలసిన బేస్మెంట్ వేసుకుని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నీ ఒకేసారి కట్టలేం, కానీ మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి ముందు మనం ఉండడానికి వేసుకుందాం. మన పరిస్థితి బాగున్నప్పుడు పైన ఇంకో స్టేర్ వేసుకుని ఇలాగ ఉండాలి, అలాగే కట్టుకుంటారు ఎవరు కట్టుకున్నారు కదా. కానీ మన తర్వాత ముందు మనకి ఎంతంత బలమైన పెట్టుబడులు పెట్టి బలమైన కట్టడం కట్టుకోవడం ఎందుకు? ఇల్లు ఎలాగైనా ఇల్లే కదా, కట్టిపాడేద్దామని చెప్పేసి తూతూ మంత్రంగా ఒకవేళ ఇల్లు కట్టేశాడు అనుకోండి, మరలా కొన్ని రోజులకి పైన ఏదో వేసుకోవాలని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ స్లాబ్ వేసుకుంటే కింద ఆగుతుందా అమ్మా? ఆగదు. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ, ఎవడైనా సరే ఇదిగో ఒకవేళ ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఇదిగో గాలి వస్తుంది, వర్షం వస్తుంది, వరద వస్తుంది. అవి వచ్చినప్పుడు ఆ ఇసుకల మీద సరైనటువంటి పునాది లేదు కనుక ఏమైపోద్ది? ఆ ఇల్లు కొట్టుకుపోద్ది, పడిపోతుంది, కూలిపోతుంది. కానీ అదే బండ మీద కట్టబడినటువంటి గృహం అయితే ఒకవేళ వరదలు వచ్చినా, వర్షం వచ్చినా, ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రియులారా అది ఎలాగుంటుందయ్యా అంటే అది నిలిచి ఉంటుంది. ఈ మాట మనం ఆలోచన చేస్తే ప్రియులారా అని అన్నాడు, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. నిజంగా మన ఇల్లులు ఎలా కట్టబడుతున్నాం? ఇక్కడ చెప్పబడిన ఇల్లు ఏంటంటే ఒకవేళ బండ మీద ఇసుక మీద, అది ఉదాహరణగా ఉపమానంగా చెప్పారు. కానీ ఇప్పుడు మన ఇల్లులు ఏంటి? మన ఇల్లులు మన హృదయము, మన యొక్క విశ్వాస జీవితము, మన యొక్క ప్రార్థన బ్రతుకులు అసలు ఎలా కట్టబడుతున్నాయి? ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం? ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనలను మనం సరిచేసుకునే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నాం? ఇక ఆయన అన్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఏనా మాటలు? దేవుడు చెప్పిన మాటలు. దేవుడు ఎలాంటి మాటలు చెప్పాడో,
ఎలాంటి వాక్యాన్ని మనతో బోధించాడో, ఎలాంటి వాక్యాన్ని మన కొరకు రాయించి పెట్టాడో, ఎలా ఉండమని కోరుకున్నాడో. ఇదిగో మీ ఇల్లులు ఎలా ఉండాలి, మీ ఇల్లులు ఎలా ఉండాలి, మీ ఇల్లులు ఎలా ఉండాలి. ఇప్పుడు దాదాపు 6 ఇల్లులు చూపించాను కదా. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? మన కుటుంబము దైవికమైనటువంటి మార్గములో నడిచే ఇల్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. రక్షణ పొందినటువంటి ఇల్లు వలె ఉండాలని కోరుకుంటున్నాడు. ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన కుటుంబాలలో బాప్తీసం పొందినటువంటి ఇళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఇల్లులాగా ఉండాలనుకుంటున్నాడు. ఆ తర్వాత దేవుని మాటల యందు, అనగా యేసు ప్రభు చెప్పిన మాటల యందు లక్ష్యముంచిన, లేక నమ్మిక ఉంచినటువంటి ఇల్లు వలె మనం ఉండాలనుకుంటున్నాడు. చివరగా ఎలా ఉండాలనుకుంటున్నాడు అంటే, ఇదిగో ఈ నా మాటలు చెప్పి వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండదు. ఇప్పుడు మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం బుద్ధిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ సిమెంట్ గట్టిగా ఉంటుందో ఎంక్వైరీ చేయాలా? ఎక్కడ ఇసుక మంచిదో దొరుకుతుందో ఎంక్వైరీ చేయాలా? అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఇల్లుల గురించి కాదు ఆయన మాట్లాడింది. నీ విశ్వాస జీవితం, నీ హృదయమైనటువంటి గృహం, నీ ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకు, నీ యొక్క పరిస్థితి ఎలాగుందో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు ఇచ్చినప్పుడు నేను నీతో సహవాసం చేస్తాను, నీతో ఉంటాను. నీవు ఏం కావాలో, ఏది చేయాలో అన్ని నేను నీకు సమకూర్చి పెడతాను. అయితే నువ్వు నా మాట వినాలి, నా మాట వినాలి. నా మాట విని నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేయగలిగితే బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీ గృహం ఉంటుంది. అలా ఉండాలి అనే దేవుని యొక్క కోరిక, అలా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా, మన ఇల్లులు ఎలా ఉన్నాయి, మన ఇల్లులు ఎలా ఉన్నాయి, మన గృహాల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నేను అనుకుంటాను, ఇలా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి దేవుడు చాలా మంచి అవకాశం ఇచ్చాడు అనుకుంటాను నేను. యవనస్తులు అయిపోయిన పిల్లలు మన మాట వినకోకుండా స్టేజ్ దాటిపోయారు. కానీ చిన్నపిల్లలు, అలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది, ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది. పిల్లరా, వాళ్ళు జాగ్రత్త కలిగి పెంచగలిగితానికి ఒక్కడుగు మీరు ముందుకేస్తే భవిష్యత్తులో పిల్లలు మన మాట వింటారు. పెద్దవాడు అయిపోయిన తర్వాత మనం చెప్పిన మాట వినడు, పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట వినరు. కనుక ఇప్పుడే వాడు నడవలసిన త్రోవ వానికి నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి నిజంగా చిన్న పిల్లలు కలిగిన తల్లులారా, మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులు అవుతారో తెలుసా? ముందు మీరు మారుమనసు పొందినప్పుడు, మీ పిల్లలు ఎలా పెంచాలో మీరు ప్రయత్నం చేయడానికి చేస్తున్నప్పుడు మీరు ఇంకా మరింత ధన్యులు అవుతారు. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, మన ఇల్లులు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి మన ఇల్లులు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, పాటలంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరంలో సరిగా ఉండకపోవటం, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. ఇలాగ ఒకవేళ మన కుటుంబాలుంటే పిల్లరా, దాని వలన మనకు మేలు పొందడం కంటే కూడా నష్టమే ఎక్కువ మనం తెచ్చుకుంటాం. కాబట్టి మనం నష్టపోవాలని దేవుని ఉద్దేశం కాదు, శపితమైనటువంటి వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా తన బిడ్డలు నమ్మకంగా యథార్థవంతులుగా వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనకు అనుగుణంగా మనం బ్రతకడం నేర్చుకుందాం. దేవుడు తన కార్యాలు మనందరి ఎడల నూతనపరిచి ఆయన రాకడ కొరకు మనలను, మన ఇళ్లలో అందరము కూడా దేవుని స్తుతించి వారముగా, దేవుని మహిమపరిచి వారముగా ఉందాము. అట్టి భాగ్యాన్ని, అట్టి ధన్యతను మన అన్ని కుటుంబాలకు దయచేసి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.